మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, మనల్ని తిట్టేవారికి, మన గురించి చెడుగా మాట్లాడే వారికి ఎలా బుద్ధి చెప్పాలమ్మా? మనుషుల్లో కొన్ని రకాలు ఉన్నారు. వాళ్ళ జీవ లక్షణాన్ని బట్టి సమాధానం చెప్పే తీరు ఉంటుంది. అందరూ ఒకే రకంగా సమాధానం చెప్పరు. ఏదన్నా అన్నారనుకో, వెంటనే ఒకటిస్తే రెండిచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో తానొకటనంట అన్నట్టు అట్లా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమీ మాట్లాడకుండా ఎంతైతే అంత లెక్కగట్టి అంతే ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఏమీ ఇవ్వకుండా తలొంచుకు వెళ్ళిపోయే జాతులు ఉన్నాయి. ఆ జాతుల్లో మళ్ళీ రెండు రకాలు ఉంటారు. ఒకటి ఏమిటంటే ఏం చేయలేక చేతకాంతనంగా మట్టి ముద్దల్లాగా నేలకు అతుక్కుపోతారు నేలకేసి కొడితే. రెండో రకం వాళ్ళు బంతిలాగా రెట్టింపు వేగంతో పైకి లేస్తారు. ఇది ఇంతమంది ఇన్ని రకాలుగా ఉంటే మనం ఈ చివర చెప్పినటువంటి బంతి లాంటి జాతిగా ఉన్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు ఒకటి ఇస్తే రెండు ఇవ్వడం అన్నది, ఒక దెబ్బ కొట్టాడు అనుకో, వాడు చెడ్డవాడు కదా. నువ్వు రెండు దెబ్బలు కొడితే నువ్వు డబల్ చెడ్డవాడి అయ్యావు, అంతే కదా. అవును. అంచేత అది సరైన పద్ధత కాదు. అంటే కొన్ని సందర్భాల్లో తప్పకపోతే, హిస్టీరిక్గా ప్రవర్తించే వాళ్ళ సందర్భంలో తప్ప మామూలుగా అయితే అది పనికిరాదు. ఇక సమానంగా ఇస్తాంటే నువ్వు వాళ్ళు సమానమే. ఏమిటి నీ గొప్పతనం ఏమిటి? నీ గొప్పతనం చూపించుకోవాలంటే రెట్టింపు వేగంతో పైకి లేవడం. నిజానికి ఒక వ్యక్తి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే తప్ప జీవితాన్ని సుఖంగా గడుపుకోవాలి, అతి సామాన్యంగా నలుగురితో పాటుగా అందరూ ఉన్నట్టుగా ఉండి హాయిగా ఆనందంగా సుఖంగా గడిపేసుకోవాలి అనుకుంటాడు. కొన్ని కోట్ల మంది పుట్టారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఎవరి పేరు ఇక్కడ మనకుంది లోకంలో? లేదు కదా. అవునమ్మా. అట్లాంటప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే, నేను ఒక అస్తిత్వం కలిగి ఉండాలి. ఎవరో నన్ను అవమానపరిచారు కనుక నేనేం చెయ్యాలి? ఆ అవమానం చేసినటువంటి వారు సిగ్గుపడేటట్టుగా ప్రయత్నించాలి. చిన్న గీతని, ఒక గీతని చిన్నది చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. దీన్ని చెరిపేదాకా అక్కర్లా, దాని దగ్గరికి వెళ్ళక్కర్లా. నీకు చదువు రాదు అని ఎవరన్నా అవమానం చేశారనుకోండి, అన్నవాడి కన్నా ఎక్కువ చదువుకుని నువ్వు వాడు నోరెత్తకుండా చేయొచ్చు. అది సరైనటువంటి పద్ధతి. నాకు చదువు రాదంటావా అని 10 సార్లు సణుక్కుంటే ఏమయ్యింది? కోపం తెచ్చుకోవడం అంటే ఎట్లాంటిదిట అంటే, అవతల వాళ్ళు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడం లాంటిదిట. అవతల వాళ్ళు తప్పు చేస్తే శిక్ష నేను అనుభవించటం ఎట్లా ఉంటుందో కోపం తెచ్చుకోవడం కూడా అంతే. ఏమవుతుంది కోపం తెచ్చుకుంటే? నాకే శరీరంలో రక్త ప్రసరణ ఎక్కువైపోతుంది, రక్తపోటు ఎక్కువైపోతుంది. అది తరచుగా కనుక అయినట్టయితే పర్మనెంట్గా బీపీ లాంటివి రావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు రావచ్చు. నేనెందుకు తెచ్చుకోవాలి? తప్పు చేసింది వాడు, తిట్టింది వాడి, నోరు చెడిపోయింది, అవమానం చేసింది వాడు, వాడి స్వభావం 10 మందికి తెలిసింది. అంచేత అయితే అవమానం చేసిన సందర్భం ఎట్లాంటిది? నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. అప్పుడు నేను నలుగురిలోనూ నేను ఎక్కువ నిరూపించుకోవాలంటే నిరూపించుకునే ప్రయత్నం చేయి. అంతేగాని వాడిని తిట్టి, వాడితో దెబ్బలాడి, వాడిని ఎదురు దుమ్మెత్తిపోసి చేస్తే వాడికన్నా నువ్వు చెడ్డవాడివి అయిపోతావు. ఉదాహరణకి సీతాదేవి హనుమంతుడితో ఒక మాట అంది, నా భుజం మీద ఎక్కి కూర్చోమ్మా, నేను తీసుకెళ్ళిపోతాను, ఎందుకు కష్టపడతావు అంటాడు హనుమంతుడు. అంటే రావణుడు నన్ను దొంగతనం చేసి తీసుకొచ్చాడు, ఇప్పుడు రాముడు నన్ను కూడా అలాగే చెప్పా పెట్టకుండా తీసుకెళ్తారు. రావణుడి కన్న మిక్కిలి భూవరుడే దొంగ ఎండ్రు. రావణుడు దొంగ, అవును, రాముడు గజ దొంగ అంటారు. అంచేత అట్లా కాదు, నలుగురిలో దర్జాగా వాడికి దొంగతనంగా తీసుకెళ్ళడం ఒక్కటే ప్రధానం కాదు కదా. ఇప్పుడు ఎవరైతే నన్ను తీసుకొచ్చాడు అంటే రాముడి పరాక్రమాన్ని అవమానం చేసినట్టే కదా. అవును. అందువల్ల రాముడి పరాక్రమం ఏమిటో చూపించి, నువ్వెంతరా, నీ పరాక్రమం ఎంతరా, నేను గొప్ప, నే గట్టిగా ఇట్లా అంటే వెళ్ళిపోతావు, నువ్వు ఎలా తీసుకెళ్ళావు సీతని? నే లేనప్పుడు పిరికితనంగా దొంగతనంగా నేను లేకుండా చూసి తీసుకెళ్ళావు.
నేనో ఇంతమందితో వచ్చి నిన్ను, నీ పరివారాన్ని, నీ రాజ్యాన్ని, నీ సైన్యాన్ని అంతా ఎదిరించి నాశనం చేసి దర్జాగా తీసుకెడుతున్నానని చెప్పాలి. ఇది ఉండాల్సిన లక్షణం. ఏదైనా సరే తప్పదండి. సమాజంలో అనేక మంది అనేక కారణాలుగా ఒక్కొక్కళ్ళని చులకన చేస్తూ ఉంటారు, అవమానం చేస్తూ ఉంటారు. ఎందుకు అవమానం చేస్తారు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని అధిగమించడానికి సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపిస్తారు. ఇద్దరు స్థాయి వాళ్ళు అనుకోండి. అవునమ్మా. అనుకున్నప్పుడు ఒకడు కొంచెం ఎక్కువ అయ్యాడు. అయితే ఈ రెండో వాడు ఉక్రోషం వచ్చి వాడు ఎట్లా అయ్యాడో నాకు తెలుసు అంటాడు. వాడు అయ్యాడన్న సత్యాన్ని గుర్తించడు. వాడు ఎట్లా అయ్యాడో నాకు తెలుసని, లేదా వాడి ఇంట్లో ఉన్నటువంటి లోపాల గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, వాడి శరీరంలో ఉన్న అవకరాన్ని గురించి, వీడి గురించి మాట్లాడతాడు. అవును అవును. ఇది అవమానం చేసే పద్ధతి. దేనికి చేస్తున్నాడు? వాడిని అధిగమించలేడు కనుక వాడికన్నా నేను ఎక్కువ అని చెప్పలేక వాడు నాకన్నా తక్కువ అని చెప్పే ప్రయత్నం చేసి అవమానం చేస్తాడు. కనుక ఈ అవమానం నుంచి బయటపడేటటువంటి మార్గం ఏమిటంటే, ఎవరి దగ్గర ఒక వ్యక్తి మనను అవమానం చేశాడో వాళ్ళ దగ్గర సన్మానం పొందేటటువంటి స్థాయికి ఎదగాలంతే. వాళ్ళ దగ్గరే మనం పొందే మార్గాన్ని చూసుకోవాలి. ఒక పద్ధతి, మనం కష్టపడాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. ఈ పిచ్చుకలు, కాకులు కూడా మేము కూడా రెక్కలు ఉన్నాయి కదా, మేము కూడా పక్షులమే కదా అని గరుత్మంతుడితో పోటీ పడతాయి అప్పుడప్పుడు. అంటే గరుడ పక్షులతో. గరుడ పక్షి ఏం చేయదు దాన్ని తన రెక్కల మీద ఎక్కించుకుంటుంది. అది వస్తే ఎక్కించుకుని ఆకాశంలోకి వెళుతుంది. ఆ స్థాయి ఉన్నటువంటి ఆ గరుడ పక్షి ఎగిరేటటువంటి ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందంటే ఈ చిన్న పిట్ట తట్టుకోలేదు దానికి. అక్కడి నుంచి పడిపోతుంది. ఏమీ చేయదు, దెబ్బలాడదు, పోట్లాడదు, ఒక్క మాట అనదు, ముక్కుతో పొడవను కూడా పొడవదు. అది పొడవడానికి వస్తే చక్కగా భుజం మీద ఎక్కించుకుంటుంది అంతే, రెక్కల మీదకి ఎక్కించుకొని. అందుకని మనం గరుడ పక్షిలాగా ఉంటామా, పిచ్చుకలాగా ఉంటామా అన్నది మనకి మనం నిర్ణయించుకోవాలి. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, ఆత్మ ప్రశ్రయం, ఆత్మ గౌరవం ఇట్లాంటివి ఉంటే ఎవరన్నా ఒక్కటి మనని అన్నారు అంటే మనం ఎదగడానికి ఒక దారి చూపించారు అని అర్థం చేసుకోవాలంతే. అది అంతే తప్ప దానికి కుంగిపోకూడదు. అంటారండి, నాకు నాలుక ఎట్లా ఉందో లోకంలో ప్రజలందరికీ నాలుకలు ఉన్నాయి అంటారు. అనని అది మనకి ఆ రంగంలో ఉచ్చ స్థాయికి వెళ్ళడానికి ఒక మార్గంగా మనం దాన్ని పరిగణించాలి, మలచుకోవాల్సి ఉంటుంది. అద్భుతం అమ్మా. నమస్తే.